మెదక్ జిల్లాలోని ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన సిఎస్ఐ మెదక్ కేథడ్రల్లో గుడ్ ఫ్రైడే సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. వేకువజామున నుంచే భారీ సంఖ్యలో క్రైస్తవ విశ్వాసులు చేరుకుని యేసుక్రీస్తు శిలువ త్యాగాన్ని స్మరించుకున్నారు. మానవాళి పాప విమోచన కోసం యేసు ప్రాణత్యాగం చేశారని పాస్టర్లు బోధించారు. క్రైస్తవులు ఉపవాసం, మౌనవ్రతం పాటిస్తూ ప్రార్థనలో పాల్గొన్నారు. చర్చ్ పాస్టర్ రెవరెండ్ శాంతయ్యతో పాటు ఇతర పాస్టర్లు దైవ సందేశం అందించారు. ఆ 7 మాటల ధ్యానాన్ని ఈరోజు మనమే కాదు యావత్ ప్రపంచంలో ఉన్న క్రైస్తవ సంఘములను కూడా ధ్యానిస్తూ ఉండగా మరి మనం కూడా ఇక్కడ చేరవచ్చున్నాం. మరి 7 మాటల ధ్యానంలో యొక్క విశిష్టతను, శిలువ యొక్క ప్రాముఖ్యతను, క్రీస్తు యేసు ప్రభు యొక్క బలియార్పణ యొక్క విశిష్టతను మనము కొద్ది సమయం ధ్యానం చేసుకున్నాం. చిన్న ప్రార్థన చేసుకున్నాం. తరలి వచ్చినట్లయితే పరిశుద్ధుడా పరిశుద్ధుడా పరిశుద్ధుడా